ఏర్పాటుని మన్నించి దానికి ఆదరించి రెస్పాండ్ అయ్యి వచ్చిన మీ అందరికీ ఎంతో కలర్ఫుల్గా ఎంతో అందంగా ఎంతో ఉన్న అందరికీ కూడా నా నమస్కారం. నమస్సుమాంజలి. వెల్కమ్ టు అవర్ రెయిన్బో ఫ్యాషన్ ఫర్ ఎ రీజన్ టు హెల్ప్ ద నీడీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భోగినేని ఉమ్మగారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను వెళ్ళి ఇన్వైట్ చేయకపోయినా కానీ ఫోన్ కాల్ మేడం నేను రాలేకపోతున్నాను అన్నా కానీ ఆదరించి వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ హర్. థ్యాంక్ యూ మేడం. అండ్ రిగార్డింగ్ మై ఫ్రెండ్ మమతా, షీఈ్ మమతా రాయపాటి, డాక్టర్ మమతా రాయపాటి, నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ అట్లా తను రాయపాటి సాంబశివరావు గారి కోడలు. అండ్ తను చెప్పినట్టు ఒక సోషల్ యానిమల్. ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా వెళ్ళిపోతుంది. రెండోది కమ్యూనిటీ, క్యాస్ట్ ఇట్లాంటివి అసలు ఏం పట్టించుకోకుండా ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే అంతే. అంత మంచి ఫ్రెండ్ నాకున్నందుకు అందుకనే తను ఇక్కడ మన చీఫ్ గెస్ట్గా పిలిచాను. నెక్స్ట్ మనం చేయబోయే కార్యక్రమంలో తను జడ్జి కూడా. సంస్థ అందరికీ డిస్కషన్లో ఉంది ఇప్పుడు. రెయిన్బో ఎందుకు పెట్టారు, రెయిన్బో ట్రస్ట్ ఏంటి, రెయిన్బో వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. రెయిన్బో ఒక ఇంద్రధనస్సు, 7 రంగుల సమ్మిళితం, సుందర దృశ్యం, కనులకు కనువిందు చేసే కమనీయ దృశ్యం. జాతి, కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా చిన్న చితక, ముసలి ముతక అందరికీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే అపురూప అద్భుత దృశ్యం. ఇంద్రధనస్సులోని 7 రంగులు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి నిదర్శనం. ఆకుపచ్చ సస్యశ్యామలతకు, తెలుపు శాంతికి, ఎరుపు త్యాగానికి, పసుపు సౌభాగ్యానికి, నీలం ప్రశాంతతకి. ఇలా ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క భావోద్వేగానికి నిలువెత్తు ప్రతిబింబం. ఎలాగైతే ఇంద్రధనస్సు మనసు మనిషికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించి ఆహ్లాదపరుస్తుందో అలాగే మా రెయిన్బో ట్రస్ట్ దీన, హీన, తాడిత, పీడిత, అనాథ, అభాగ్యుల, వికలాంగుల పాలిటి ఆశాకిరణం. మరీ ముఖ్యంగా మహిళల పిల్లల పాలిటి ఆశాదీపం. విధి చేత వంచింపబడి దిక్కు దిశ దారి దెన్నులేని వికలాంగులు, సమాజం, తోటివారి నిర్లక్ష్యానికి, మోసానికి దగాపడి వంచబడిన మహిళలను వారి చీకటి జీవితాల నుంచి వెలుగు వైపు నడిపించే చైతన్య జ్యోతి. కళలకు కాణాచి కళామ తల్లి ముద్దు బిడ్డలకు తెనాలి ఎలా గుర్తుకొస్తుందో అదేవిధంగా ఈ రెయిన్బో ట్రస్ట్ ఆపన్న హస్తం కోసం, సాయం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు, మహిళలు, సాయం కోసం చూస్తున్న చిన్నపిల్లలకు వెంటనే గుర్తుకు రావాలి. వచ్చారు ఆయన చాలా మంచి సినిమాలు తీసి ఉన్నారు. నేనైతే బాగా గుర్తుపెట్టుకొని నాకు మంచి ఇష్టమైన సినిమా ఆ నలుగురు, అందుకని ఆ పేరు చెప్పాను. మిగిలిన సినిమాల్లో నెక్స్ట్ చెప్తాం ఏమేమి తీశారనేది. ఐ కంటిన్యూ మై స్పీచ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి మధ్యలో మెదలాలి మా రెయిన్బో. ఇంద్రధనుస్సును చూడగానే ఎలా మనస్సుకు ఆహ్లాదం కలుగుతుందో అదేవిధంగా రెయిన్బో ట్రస్ట్ మహిళలు, చిన్నారులు, వికలాంగుల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, జీవితాన్ని గెలవాలి అనే ఆశలను కలిగిస్తూనే ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా రెయిన్బో ట్రస్ట్ ఆపన్నుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేసింది. ఆపన్న హస్తం కోసం సాయం చేసే చేతుల కోసం నిరీక్షించే అనాథులు, వికలాంగులు, మహిళలకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చి వారి జీవితాలకి కొత్త అర్థం కల్పించాం. రోగాలతో బాధపడే అనారోగ్యులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు ఇచ్చి వారి జీవితాలకి ఒక పరమార్థం కల్పించాం. మహిళలకు ఆర్థిక స్వావలంబన కావాలి, అది కూడా విలువలతో కూడిన ఆర్థిక స్వావలంబన అని మహిళలకు అనేక వృత్తి విద్యా శిక్షణలు ఇప్పించాం. 500 మంది మహిళలకు బ్యూటీషియన్ కోర్సు ఫ్రీ ఆఫ్ కాస్ట్ శిక్షణ ఇచ్చి వారు కాళ్ళ మీద నిలబడి జీవించే విధంగా చేయూతనిచ్చాము. ప్లీజ్ లిజన్ టు ద నెక్స్ట్ పేరా. నేను చాలా ఇచ్చేయాలనుకుంటున్నా, అంటే చాలా నొక్కి వక్కాణిస్తున్నాను. సేవా సంస్థలు నిర్వహించేది ధనార్జనకే అని కొంతమంది సంకుచిత చంచల మనసు గల మనుషులు గోల పెట్టినా, అవమానించినా, అవహేళన చేసినా, గగ్గోలు పెట్టినా, వక్ర భాషలు చెప్పినా పట్టించుకోకుండా వెరవక బెదరక వెనుదిరగక మొక్కవోని అకుంఠిత దీక్షతో సంకల్పంతో ముందుకు సాగుతూ అభాగ్యులకు అండగా, మహిళలకు తోడుగా, వికలాంగులకు నీడగా ఉంటూ వజ్ర సంకల్పంతో కఠోరంగా శ్రమిస్తూ కర్తవ్యాన్ని విస్మరించకుండా మానవ సేవే మాధవ సేవ అని సాగుతుంది మా రెయిన్బో ట్రస్ట్. నేను దీన్ని నొక్కి ఒక్కాడిస్తున్నాను, ఎందుకంటే దీని మీద మా ట్రస్ట్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, దాని గురించి చెప్పడానికి. నెక్స్ట్ మా ఆశయం ఒకటే,
మా లక్ష్యం ఒక్కటే, మా అభిమతం ఆకాంక్ష ఒకటే, మా ఉద్దేశం ఒకటే. అదే బీద బడుగు బలహీన తాడిత పీడిత అనాథ వికలాంగుల మహిళల కోసం ఒకే ఒక్క ఆశ్రమం ఏర్పాటు చేయడం. అది మా దీర్ఘకాలిక ప్రణాళిక. రెయిన్బో ట్రస్ట్ అభాగ్యులు అనాథులు వికలాంగులు మహిళల కళ్ళలో సంతోషాన్ని వారి జీవితాల్లో వెలుగు నింపే నిజమైన ఇంద్రధనుస్సు. మేము చేసే ప్రతి పనికి మీరు మీ వంతుగా ఉడతాభక్తిగా సహాయ సహకారాలు సాయం అందించి మమ్మల్ని మున్ముందుకు నడిపిస్తారని మనస వాచ కోరుకుంటూ శిరస్సు వంచి వినయ విధేయతలతో శతసహస్ర నమస్సుమాంజలు అందిస్తున్నాను. అండ్ అందరూ అనుకోవచ్చు ఈమెంటి మేము హెల్ప్ చేస్తాము, ఆడిత పీడిత ప్రజలకు హెల్ప్ చేస్తామంటాము, ఫ్యాషన్ షో ఎందుకు పెడుతుంది అని. దిస్ ఈజ్ ఎ ఫండ్ రైజింగ్ షో. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పైసా మనం ఇక్కడ పెట్టిన ఖర్చు కాకుండా మిగిలిందంతా కూడాను ఒక వికలాంగ మహిళ తను అంటే ఒకసారి ఆమె చూస్తే నేను కొన్ని విజువల్స్ చూపిస్తాను తర్వాత. తను వీల్ చైర్లో ఉండి ట్రైబల్ పీపుల్కి ఒక హాస్టల్ నడుపుతుంది, ట్రైబల్ గర్ల్స్కి. ఆ గర్ల్స్ హాస్టల్ ఎంత గ్రాండ్గా ఎంత చక్కగా నడుపుతుందంటే, అండ్ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ కావాలనే ఉద్దేశంతో ఆమె నన్ను ఒకసారి అప్రోచ్ అయింది. ఆ శానిటరీ నాప్కిన్స్ ఒక సంవత్సరానికి సరిపడా నేను నా అమౌంట్ నుంచి నేను తనకు స్పాన్సర్ చేశాను. నేను తను చూసి ఎంత మూవ్ అయ్యానంటే, కాళ్ళు లేకుండా ఒక వీల్ చైర్లో ఉండి ఈ అమ్మాయి ఏం చేయగలిగితే అన్ని కాళ్ళు చేతులు సమంగా ఉండి నేనేం చేయలేనా, అండ్ నా ట్రస్ట్ సభ్యులు ఏం చేయలేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక ఫ్యాషన్ ఈవెంట్ అంటే ఏంటంటే, నేను మామూలుగా కూర్చోబెట్టి క్లాసులు పిలుస్తారంటే ఇప్పటికే బోర్ పడుతుంది మీకు. దానికి ఎవరు డబ్బులు ఇవ్వరు. ఫ్యాషన్ షో అంటేనే ఎవ్రీబడి విల్ మూవ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఎ ఫ్యాషన్ షో. అందరూ వస్తారు, చేస్తారు, ఇందులోంచి కొంత అమౌంట్ మిగులుతుంది. ఐ కెన్ హెల్ప్ సమ్ పూర్ గర్ల్స్ అండ్ ట్రైబల్ గర్ల్స్ అనే ఉద్దేశంతో ఈ ఫ్యాషన్ షో చేశాను. ఇదేమి అంటే వక్ర ఉద్దేశం కాదు, ఇంకేంటి కాదు. ఇదందరూ కూడాను గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.